ఇప్పుడు మనం స్టాండింగ్ వేవ్ అంటే ఏంటి, స్టాండింగ్ వేవ్ రేషియో గురించి మాట్లాడుకుందాం. మనకి వేవ్లో జనరల్గా ఏమవుతుందనంటే ఇన్సిడెంట్ వేవ్, రిఫ్లెక్టెడ్ వేవ్ అని ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఇలా తీసుకుంటే ఇన్సిడెంట్ వేవ్ ఇలా వెళ్తుంది, ఇన్సిడెంట్ వేవ్. సో రిసీవింగ్ ఎండ్ వచ్చేటప్పటికి ఈ రిసీవింగ్ ఎండ్లో రిఫ్లెక్ట్ అయితే కనుక వేవ్ ఇలాగ వస్తుంది. దీనికి క్వైట్ ఆపోజిట్ ఫేస్లో వేవ్ వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇది ఇన్సిడెంట్ వేవ్, ఇది రిఫ్లెక్టెడ్ వేవ్. ఇన్సిడెంట్ వేవ్లో ఇది మ్యాక్సిమం వి అనేది వోల్టేజ్ అనేది మ్యాక్సిమం ఉంటుంది రిసీవింగ్ ఎండ్ దగ్గర. అలాగే దీంట్లో ఐ అనేది మినిమం ఉంటుంది. సో ట్రాన్స్మిషన్ లైన్ వెళ్తున్నప్పుడు ఇది రిసీవింగ్ ఎండ్, ఇక్కడ వోల్టేజ్ విఆర్ ఉంటుంది. ఈ రిసీవింగ్ ఎండ్ దగ్గర మ్యాక్సిమం ఎండ్ ఉంటుంది, వి మ్యాక్సిమం ఉంటుంది. ఓకే. స్టాండింగ్ వేవ్ అంటే ఏంటి అంటే స్టాండింగ్ వేవ్ ఈజ్ నథింగ్ బట్ ది ఇన్సిడెంట్ వేవ్ అండ్ రిఫ్లెక్టెడ్ వేవ్. ఇన్సిడెంట్ వేవ్ అండ్ రిఫ్లెక్టెడ్ వేవ్ని కలిపి స్టాండింగ్ వేవ్ అంటారు. సో స్టాండింగ్ వేవ్ ఈజ్ నథింగ్ బట్ ది ఇన్సిడెంట్ వేవ్ అండ్ రిఫ్లెక్టెడ్ వేవ్ కాంబినేషన్ ఈజ్ కాల్డ్ స్టాండింగ్ వేవ్. ఇది ఈ సర్క్యూట్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఫిగర్ ఓపెన్ సర్క్యూటెడ్ ట్రాన్స్మిషన్ లైన్, లాస్లెస్. అదే లాసీ ట్రాన్స్మిషన్ లైన్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి, అదే మనకి షార్ట్ సర్క్యూటెడ్ ట్రాన్స్మిషన్ లైన్ లాస్లెస్ తీసుకుంటే ఎలా ఉంటుంది అంటే చూద్దాం. ఓపెన్ సర్క్యూట్కి వచ్చేటప్పటికి ఇక్కడ వోల్టేజ్ మ్యాక్సిమం ఉంటుంది, కరెంట్ అనేది మినిమం ఉంటుంది. అంతే కదా. కరెంట్ అనేది మినిమం ఎందుకు ఉంటుంది అంటే ఓపెన్ సర్క్యూట్లో వోల్టేజ్ మ్యాక్సిమం, కరెంట్ అనేది 0. ఓకే. సో జెడ్ అనేది మ్యాక్సిమం, I = 0 కాబట్టి I = V/R. I = మినిమం అయితే రెసిస్టెన్స్ ఆర్ ఇంపిడెన్స్ మ్యాక్సిమం ఉంటుంది. ఓకే. ఇది క్యారెక్టరిస్టిక్స్ ఓపెన్ సర్క్యూట్కి. అదే షార్ట్ సర్క్యూట్కి తీసుకున్నాం అనుకోండి, షార్ట్ సర్క్యూట్కి వస్తే వోల్టేజ్ మినిమం ఉంటుంది, కరెంట్ అనేది మ్యాక్సిమం ఉంటుంది, జెడ్ అనేది మినిమం ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు వోల్టేజ్ మినిమం కాబట్టి V మినిమం రాయాలి. దీనికి క్వైట్ ఆపోజిట్లో I మ్యాక్సిమం రాయాలి. I అనేది మ్యాక్సిమం వస్తుంది. ఓకే. సో ఇది షార్ట్ సర్క్యూటెడ్ అండ్ రిసీవింగ్ అండ్ ఏమో మామూలే ఇక్కడే. ఇప్పుడు స్టాండింగ్ వేవ్ రేషియో అంటే ఏంటి చూద్దాం. సో ద రేషియో ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మ్యాక్సిమం వోల్టేజ్ టు ద మినిమం వోల్టేజ్ ఈజ్ కాల్డ్ స్టాండింగ్ వేవ్. అంటే దాని అర్థం మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్లో స్టాండింగ్ వేవ్ S = V maximum by V minimum. సిమిలర్లీ సో అదేవిధంగా రేషియో ఆఫ్ మినిమం కరెంట్ I minimum డివైడెడ్ బై I maximum అనేది స్టాండింగ్ వేవ్ రేషియో అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్లో. ఓకే. సో కన్సిడర్ ఏ ట్రాన్స్మిషన్ లైన్ విత్ propagating uniformly without attenuation. So this is V maximum and it is I minimum. Okay. Similarly this is V minimum and it is I maximum. ఓకే. అంతే కదా. ఒక ట్రాన్స్మిషన్ లైన్ తీసుకున్నాం అనుకోండి, యూనిఫామ్గా ఒకే విధంగా వెళ్తుంది అనుకోండి, వితౌట్ అటెన్యూషన్ అంటే లాస్లెస్ అయి ఉండొచ్చు. సో వేవ్ ఎలా జరుగుతున్నప్పుడు ఇది V మ్యాక్సిమం అవుతుంది, V మినిమం అవుతుంది. సో రిసీవింగ్ ఎండ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, రిసీవింగ్ ఎండ్కి వచ్చేటప్పటికి సేమ్ అది రివర్స్లో ఇలాగా వెళ్తుంది అనుకోండి. సో ఇక్కడ ఏమవుతుందని అంటే కరెంట్ అనేది I మ్యాక్సిమం ఇది అవుతుంది, I మినిమం ఇది అవుతుంది. అంతే కదా. సో దిస్ డాటెడ్ లైన్ ఈజ్ కరెంట్ వేవ్. సో ఈ వేవ్ ఒక యూనిఫామ్గా ప్రాపగేట్ అవుతున్నటువంటి లాస్లెస్ ట్రాన్స్మిషన్ లైన్ వేవ్ని తీసుకుంటే కనుక ఇది వోల్టేజ్ వేవ్ తీసుకున్నారనుకోండి, దాని కరస్పాండింగ్ కరెంట్ వేవ్ అనేది 180 degrees ఫేజ్ షిఫ్ట్ ఇలాగ వస్తుంది అనమాట. ఓకే. కరెంట్ వేవ్. ఓకే. ఇది వోల్టేజ్ వేవ్, ఇది కరెంట్ వేవ్. వోల్టేజ్ వేవ్లో ఇది V మ్యాక్సిమం, ఇది మినిమమ్. కరెంట్ వేవ్లో ఇది I మ్యాక్సిమం, I మినిమం. ఇప్పుడు మనకి స్టాండింగ్ వేవ్ రేషియో అంటే VSWR అంటారు అనమాట. వోల్టేజ్ స్టాండింగ్ వేవ్ రేషియోని VSWR అంటారు. ఎస్. ఓకే. = మనం అనుకున్న V మ్యాక్సిమం బై V మినిమం మ్యాగ్నిట్యూడ్ని ఇలా మాడ్యులస్తో కనుక్కుంటారు. సో V మ్యాక్సిమం అనేది ఏంటంటే మాడ్యులస్ ఆఫ్ VI అంటే ఇన్సిడెంట్ వోల్టేజ్ ప్లస్ రిఫ్లెక్టెడ్ వోల్టేజ్. అలాగే V మినిమం = మాడ్యులస్ ఆఫ్ VI మైనస్ మాడ్యులస్ ఆఫ్ VR. సో VSWR S = VI ప్లస్ VR డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ VI మైనస్ మాడ్యులస్ ఆఫ్ VR. This is equals to 1 plus modulus of VR by
modulus of vi divided by 1 minus modulus of vr divided by modulus of vi. Okay, so this can be written as reflection coefficient అనేది ఏంటంటే reflected voltage by incident voltage. So 1 plus vr by vi అంటే s by 1 minus s. So reflection coefficient is equals to, so VSWR s is equals to 1 plus, so this is 1 plus reflection coefficient divided by 1 minus reflection coefficient. So therefore voltage standing wave ratio, s is equals to 1 plus reflection coefficient by 1 minus reflection coefficient. So then s into 1 minus reflection coefficient is equals to 1 plus reflection coefficient. So s minus s reflection coefficient equals to 1 plus reflection coefficient. So then s minus 1 equals to 1 plus reflection coefficient. S minus 1 is equals to reflection coefficient plus s reflection coefficient. Okay, so s minus 1 is equals to, if you take the common తీసేమనుకోండి reflection coefficient 1 plus s అవుతుంది. So reflection coefficient is equals to s minus 1 by s plus 1. So reflection coefficient is equals to vr by vi. దాన్ని బట్టి మనం రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ విఎస్డబ్ల్యూఆర్తో కనుక్కోవాలంటే ఇలా కనుక్కోవచ్చు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్, ఇది ఏమంటారంటే రిలేషన్ బిట్వీన్ ద రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ అండ్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ అండ్ విఎస్డబ్ల్యూఆర్. ఓకేనా, విఎస్డబ్ల్యూఆర్కి రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఉన్న రిలేషన్ ఈ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు. సో విఎస్డబ్ల్యూఆర్ని మనం ఎస్తో డినోట్ చేస్తాం అనమాట. అలాగే రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ వాల్యూస్ వేరీస్ బిట్వీన్ 0 to 1. అలాగే విఎస్డబ్ల్యూఆర్ వేరీస్ బిట్వీన్ 1 to ఇన్ఫినిటీ. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీంట్లో భాగంగానే జెడ్ఎల్, ఇఫ్ జెడ్ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ నాట్ మ్యాచ్డ్ కండిషన్ అయితే, జెడ్ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ నాట్ మ్యాచ్డ్ కండిషన్ అయితే రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ఎల్ మైనస్ జెడ్ నాట్ బై జెడ్ఎల్ ప్లస్ జెడ్ నాట్. ఓకే, సో రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎందుకనంటే జెడ్ఎల్ ఈజ్ ఈక్వల్స్ జెడ్ నాట్ కాబట్టి రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ జెడ్ నాట్ అంటే జెడ్ నాట్ మైనస్ జెడ్ నాట్ అంటే 0 అవుతుంది. అలాగే స్టాండింగ్ వేవ్ రేషియో ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ బై 1 మైనస్ మాడ్యులస్ ఆఫ్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్. సో ఇప్పుడు 0 కాబట్టి 1 ప్లస్ 0 బై 1 మైనస్ 0. సో 1 by 1, s ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, ఇది మ్యాచ్డ్ కండిషన్కి. అదే ఓపెన్ సర్క్యూటెడ్ కండిషన్కి ఏమవుతుందో చూద్దాం. ఫర్ ఓపెన్ సర్క్యూటెడ్ కండిషన్, ఓపెన్ సర్క్యూట్ కండిషన్ కంటే అంటే జెడ్ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ. సో రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ఎల్ మైనస్ జెడ్ నాట్ బై జెడ్ఎల్ ప్లస్ జెడ్ నాట్. సో రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఎందుకనంటే జెడ్ఎల్, సో 1 మైనస్ జెడ్ నాట్ బై జెడ్ఎల్ డివైడెడ్ బై 1 ప్లస్ జెడ్ నాట్ బై జెడ్ఎల్ అని రాయొచ్చు దీన్ని. సో హియర్ ఇట్ ఈస్ 1 మైనస్ సంథింగ్ బై ఇన్ఫినిటీ 0 ప్లస్ 1 ప్లస్ something by infinity 0. So this is 1. So reflection coefficient is equals to 1. That means s is equals to 1 plus reflection coefficient by 1 minus reflection coefficient అనొచ్చు. 1 plus 1 by 1 minus 1 is equals to infinity. So ఇక్కడ వోల్టేజ్ స్టాండింగ్ వేవ్ రేషియో విఎస్డబ్ల్యూఆర్ ఎంత అంటే ఇన్ఫినిటీ. ఓకే, ఇప్పుడు అలాగే మన షార్ట్ సర్క్యూటెడ్ కండిషన్ కూడా కనుక్కుందాం. షార్ట్ సర్క్యూటెడ్ కండిషన్లో ఏమవుతుంది, జెడ్ఎల్ అనేది 0. సో రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఏమో జెడ్ఎల్ మైనస్ జెడ్ నాట్ బై జెడ్ఎల్ ప్లస్ జెడ్ నాట్. అప్పుడు ఇది 0 కాబట్టి జెడ్ఎల్ బై జెడ్ఎల్, జెడ్ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 0. జెడ్ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 0 కాబట్టి 0 మైనస్ జెడ్ నాట్ బై 0 ప్లస్ జెడ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు -1. సో రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్స్ టు -1. s ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ బై 1 మైనస్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్. సో దట్ ఈజ్ 1 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ 1 అంటే 1 డివైడ్ బై 1 మైనస్ 1, దట్ ఈజ్ ఈక్వల్స్ 2 by 0 ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫినిటీ. సో s ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ. సో రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్స్ టు s minus 1 by s plus 1, దట్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ zl minus z naught by zl plus z naught. సో రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్స్ టు zl by z naught minus 1 by zl by z naught plus 1 is equals to zl by z naught. So if you consider this value zl and this is z naught, so modulus of this value is nothing but zl by z naught.
సో రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు s మైనస్ 1 బై s ప్లస్ 1. దీన్ని ZL మైనస్ Z0 బై ZL ప్లస్ Z0 కింద తీసుకోవచ్చు కదా. సేమ్ అంతే కదా రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ అంటే. సో ZL బై Z0 మైనస్ 1 బై ZL ప్లస్ Z0 రాస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ S వీ కెన్ రిప్రజెంట్ ZL బై Z0. దిస్ ఈజ్ నార్మలైజ్డ్ ఇంపిడెన్స్ అనమాట. ఓకే, సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే నార్మలైజ్డ్ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఈక్వల్స్ టు Z ఇన్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు Z ఇన్ బై Z0. అలాగే నార్మలైజ్డ్ లోడ్ ఇంపిడెన్స్ ఈక్వల్స్ టు ZL ఈజ్ ఈక్వల్స్ టు ZL బై Z0. అలాగే నార్మలైజ్డ్ ఇన్పుట్ అడ్మిటెన్స్ Yin ఈజ్ ఈక్వల్స్ టు Yin బై Y0. దాన్నే మనం Z0 ఇంటూ Yin అని రాసుకోవచ్చు. అలాగే నార్మలైజ్డ్ లోడ్ అడ్మిటెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు YL ఈజ్ ఈక్వల్స్ టు YL ఈజ్ ఈక్వల్స్ టు YL బై Y0, నథింగ్ బట్ Z0 ఇంటూ YL. ఓకే, సో ఇది YL. ఇలాగ డిఫరెన్షియేట్ చేసుకుంటే ఈ YLని ఇలా రాసుకుని దీన్ని ఇలా రాసుకున్నాం అనుకోండి, డిఫరెన్షియేషన్ కనపడుతుంది. అలాగే ZL ఇలా రాసుకుని ఈ బిగ్ ZLని ఇలా రాసుకున్నాం అనుకోండి, డిఫరెన్షియేషన్ కనపడుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మ్యాక్సిమం అండ్ మినిమం ఇంపిడెన్స్ ఆఫ్ మిస్ మ్యాచ్డ్ కండిషన్, maximum and minimum impedance of mismatched condition of transmission line. సో దీని గురించి మాట్లాడుకుందాం. సో Z maximum is equals to V maximum by I minimum. So that is modulus of VI plus modulus of VR divided by modulus of II minus modulus of IR. సో దీన్ని మనం modulus of VI plus modulus of VR ని IIని VI బై Z0 అలాగే VR బై Z0 కింద రాసుకోవచ్చు. ఓకే, సో దీన్ని బట్టి Z maximum ఈజ్ ఈక్వల్స్ టు Z0 ఇంటూ VI ప్లస్ VR డివైడెడ్ బై VI మైనస్ VR. సో VI ప్లస్ VR అంటే V maximum, ఇది మనకి ఇంతకు ముందు రాసుకున్నాం. అలాగే VI మైనస్ VR అంటే V minimum. దేర్ఫోర్ Z maximum ఈజ్ ఈక్వల్స్ టు Z0 ఇంటూ V maximum బై V minimum. సో దాన్ని Z0 ఇంటూ S అని రాసుకోవచ్చు. S అంటే స్టాండింగ్ వేవ్ రేషియో, వోల్టేజ్ స్టాండింగ్ వేవ్ రేషియో VSWR ఈజ్ నథింగ్ బట్ V maximum బై V minimum. సో Z max ఈజ్ ఈక్వల్స్ టు Z0 ఇంటూ S. అలాగే Z minimum కనుక్కోవాలనుకోండి, V minimum బై I maximum అని రాసుకోవచ్చు. Z minimum రావాలంటే V minimum బై I maximum. V minimum అంటే modulus of VI మైనస్ modulus of VR. I maximum అంటే modulus of II ప్లస్ modulus of IR. సో దిస్ ఈజ్ VI మైనస్ modulus of VR డివైడెడ్ బై VI బై Z0 ప్లస్ VR బై Z0, which nothing but Z0 కామన్ తీస్తే VI మైనస్ VR డివైడెడ్ బై VI ప్లస్ VR ఈజ్ ఈక్వల్స్ టు Z0 ఇంటూ 1 బై S, నథింగ్ బట్ Z0 బై S ఈజ్ ఈక్వల్స్ టు Z minimum.